బయటికి వెళ్ళింది కదా, డిన్నర్కి ఏం చేస్తున్నా ఈరోజు? సింపుల్ గా ఈజీగా అయిపోయేలాగా టమాటా ఆనియన్ వేసి ఉప్మా చేస్తున్నాం. ఈ రోజు వీడియో స్టార్ట్ చేసినాం. ఎందుకో లేదు ఫస్ట్ అసలు ఉప్మా అని చెప్పకుండా సింపుల్ గా ఈజీ అనుకుంటున్నాము డిసైడ్ అయిపోయినాం. సో మీరు డిసైడ్ అయ్యారు కాబట్టి నేను నన్ను మారుస్తాను ఏంటో. సో వెజిటేబుల్స్ ఉన్నాయి. మొన్న మేము ఇంట్లో బిర్యానీ వేసుకున్నాం, దాని తర్వాత వెజిటేబుల్స్ మిగిలినాయి. ఆల్రెడీ తీసి పెట్టిన కూడా ఇక్కడ అన్ని తీసి పెట్టినప్పుడు మీకు ఎందుకు బద్దకం? ఇప్పుడు చేయండి. ఇప్పుడు దీంట్లో క్యారెట్, దీంట్లో బీన్స్, కాకరకాయ ఏమంటావేంటి, దీంట్లో బీన్స్, తర్వాత దీంట్లో వంకాయలు. అయ్యో కళ్యాణ వంకాయలు క్రేజీ ఉంటాయి. నాకు మా నాన్నకైతే చాలా ఇష్టం. చాలా బాగుంటుందమ్మా. మీరు ఒకసారి తిని చూడండి, నెక్స్ట్ టైం నుంచి వంకాయలు లేకుండా ఉప్మా చేయరు ఇక. సో ఆనియన్, టమాటో, ఆలుగడ్డ ఇంట్లో ఆలు, ఇన్ని వెజిటేబుల్స్ వేసి ఉప్మా వేస్తే ఉంటాను సామాన్యంగా. సో ఇంకా నేను ఉప్మా అను, ఒక వెజిటేబుల్ బాత్, వెజిటేబుల్ ఉప్మా. ఓకే డన్. ఉప్మా చేంజ్ అయిపోతే చాలు, ఎందుకంటే ఈ రోజు నాకే కోపం అలాగే అన్నది అక్కడికి ఏమైనా చేసుకుందామంటే కొంచెం బాగా లేదే. మొన్న చపాతీలు చేసినాం, ఉప్మా రాగానే వచ్చింది కెమెరా. సో అదే కదా. అఫీషియల్లీ హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ చల్లా ఫ్యామిలీ. సో ఈ రోజు వీడియో ఏంటి అంటే వెజిటేబుల్ ఉప్మా. అండ్ ఈ వెజిటేబుల్ ఉప్మాతో పాటు నా దగ్గర వీళ్ళ కోసం ఒక సర్ప్రైజ్ ఉంది. యా. సో వీళ్ళు బేసిక్ ఏంటంటే ఉప్మా చేయాలంటే మేము ఇంట్లో ఎంతమంది అండి? 7 మంది. శ్రీతో కలిపితే 7 మంది. సో ఇప్పుడు ఉప్మా అందరి కోసం చేయాలి. సో వీళ్ళు ఏం చేస్తారంటే పోయినప్పుడల్లా చిన్న చిన్న వేసుకుంటారు. వావ్ ఎంత క్యూట్ ఉంది అని చిన్న చిన్న బాండ్లీలు, చిన్న చిన్న గిన్నెలు ఎత్తుకొని వస్తారు. ఇక 7 మంది కోసం ఉప్మా చేయాలంటే పెద్ద పెద్ద గిన్నెలు ఎత్తుకుంటారు. సో ఈ గిన్నెల కంటే కూడా మంచి కడాయిలో మంచి బాండ్లీలో ఉప్మా అయితే చాలా బాగుంటుంది. సో అందుకనే చెప్పి నేను నాన్న ఇవన్నీ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాను. మన ఇంట్లో ఇలాంటి ఒకటి ఉండలేదు అని చెప్పి. ఎందుకంటే ఆ నువ్వేంటి ఈరోజు ఏంటి సార్ డిన్నర్లో? వెజిటేబుల్ ఉప్మా. నీకు ఇష్టమా? తింటావా? మిక్స్ వెజిటేబుల్ ఉప్మా. నీకు ఉప్మా ఇష్టమా? ఏంటి సైలెంట్ అయిపోయినావు? చెప్పు. నాకు చెప్పింది ఏదో గట్టిగా చెప్పు. ఇందాక నాకు ఏదో చెప్పిన చెవులు. ఏం చెప్పిన అమ్మకి? కొత్తగా ఏసీ పెట్టించినాం కదా, అలెక్సాతో ఆన్ అవుతుంది అని చెప్తుంది. దీనికి అలెక్సా అంటే నాకు ఫస్ట్ ఇయర్ అలెక్సా ఉండే, ఇప్పుడు ఎక్కడ పోయింది అలెక్సా అని అలెక్సా కావాలని అంటున్నా. అది తీయడానికి కానీ విండో ఓపెన్ చేస్తే అక్కడ అలెక్సా కనిపించింది ఆఫ్టర్ 3-4 months. సో ఇది స్టోరీ. సో ఇది పక్కన పెడితే ఫైనల్లీ అలెక్సా ఇస్ కమ్ టు అవర్ హోమ్. సో అదనమాట. కంటిన్యూ చేస్తే మీ సర్ప్రైజ్ ఏంటి అంటే ఇప్పుడు మీరు వెజిటబుల్స్ కట్ చేసేయండి. సో నేను తీసుకొచ్చి ఇక్కడ పెడతా, ఇట్లా పెట్టినాక చూపిస్తా. సో ఆబ్వియస్ గా సర్ప్రైజ్ ఏం లేదు, పెద్ద కడాయి ఇందాక మాడుకున్నట్టు ఆర్డర్ చేసాం ఒకటి. తర్వాత వెజిటేబుల్స్ ఉడికడానికి వాటికి వీటి ప్రాబ్లం అవుతుంది కదా, కుక్కర్సే వాడుతున్నాము. అందుకని మంచి ఒకటి చిన్న ఉంది, వెజిటేబుల్స్ స్టీమ్ చేయడానికి కానీ, లీఫ్ వెజిటేబుల్స్ స్టీమ్ చేసుకోవడానికి కానీ, మోమోస్ స్టీమ్ చేసుకోవడానికి కానీ. ఇండస్ వ్యాలీయా? ఎస్, ఆల్రెడీ మేము 2 సార్లు ఇండస్ వ్యాలీ నుంచి ఆర్డర్ చేసుకున్నాము. మేము ఇంట్లో వాడే క్యాస్ట్ ఐరన్ కానివ్వండి, అసలు కర్రీస్ చాలా బాగా వస్తాయి ఆ క్యాస్ట్ ఐరన్ లో. అండ్ పొంగనాల పెంచి కూడా క్రేజీ ఉంటది. దాని తర్వాత స్టీల్ కుక్కర్స్, ఆల్రెడీ ఒక కడాయి తీసుకున్నాము. ఇండస్ వ్యాలీ మనది చిన్నది తీసుకున్నాము. అందుకని అది బాగా నచ్చి ఈసారి పెద్దది తీసుకున్నాం. సో ఇప్పుడు ఇది ఓపెన్ చేద్దాము. సో దీంట్లో ఏంటి అని అంటే మనకి ఫస్ట్ ఆర్డర్ చేసింది ట్రై స్టీల్ మల్టీపర్పస్ స్టెయిన్లెస్ స్టీల్ 3 టైర్ స్టీమర్ అనమాట ఇది. సో ఇది ఇట్లా ఉంటుంది. సో దీంట్లో మనకి 3 టైర్ అంటే 3 స్టెప్స్ ఉంటాయి. సో ఇట్లా 3 డిఫరెంట్ ఉంటాయి. సో మనం దీంట్లో వెజిటేబుల్స్ కానివ్వండి, ఏమైనా ఇప్పుడు మోమోస్ ఇలాంటివన్నీ ఏవైతే స్టీమ్ చేయొచ్చో అలాంటి వాటికి మంచిగా ఉడికించుకోవచ్చు మంచిగా. అలాంటి వాటికి ఇది మంచిగా ఉపయోగపడుతుంది. సో ఇది ఓపెన్ చేద్దాం ఇప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈస్ మెయిన్. ఇప్పుడు మనం ఆర్డర్ చేసింది టర్బో కుక్ కడాయి అనమాట. ట్రై ప్లై స్టెయిన్లెస్ స్టీల్ ఇది. సో మనం రీసెంట్ గా షాప్ కి వెళ్ళి చూసినాం కదా, అల్యూమినియం వాడద్దు అది వాడద్దు ఏమో చెప్తున్నారు కదా. సో అట్లా దీంట్లో కొత్తగా వచ్చినాయి. పైన కింద స్టెయిన్లెస్ స్టీల్ ఇచ్చి మధ్యలో ఇంకొక అల్యూమినియం బేస్ వస్తుంది అని చెప్పి చాలా మంది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా. సో ట్రై ప్లై ఉంటుంది, దీంట్లో 3 లేయర్స్ ఉంటాయి, చాలా బాగుంటది, బరువు ఉంటది అని. సో అట్లా
మనకు ఆల్రెడీ నమ్మకం వచ్చిన ఇండస్ వ్యాలీ నుంచి ఆర్డర్ చేసుకుంది. ఎందుకంటే బయట ఎన్నో బ్రాండ్స్ ఉన్నాయి, అవన్నీ బాగాలేవని కాదు, మనకి ఏంటంటే ఒక ఎక్స్పీరియన్స్, పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వై టు టేక్ రిస్క్ అన్నట్టు మేము మళ్ళీ ఇండస్ వ్యాలీ నుంచి ఆర్డర్ చేసుకున్నాం అనమాట. సో అది ఒకటి అడుగుతా అండి, దీంట్లో అడగంటుందా? అడగంటలు అందుకే కదా అడగంటలు. సో అడగంటలు మీరు ఆ ఉప్మాలు అల్యూమినియం గిన్నెలా పెద్దగా వేసి కింద మొత్తం మాడుస్తులనే మళ్ళీ అంటే మళ్ళీ మాడేసి నాకు ఇష్టం అని చెప్పడం, నాకు ఇష్టం అని చెప్పి దాంట్లో మళ్ళీ ఒక సామెత మాడలో మహాలక్ష్మి ఉంటుందని. సో అట్లా మరి నీకు ఇష్టమైన మాడు ఉండదు కదరా మరి. మాడు ఇష్టం లేకున్నా మనకి మంచిగా కుక్ అవ్వడం ఇంపార్టెంట్ కదా. సో మంచి టేస్ట్ రావాలి కదా ప్రాపర్. అంటే ఏమవుతుందంటే వేరే వాటిలలో అది మాడిపోయి కిందనే కాలిపోతుంది కానీ పైన బాయిల్ అవ్వట్లేదు, సరిగ్గా కుక్ అవ్వట్లేదు. సో ఇది యూనిఫామ్ గా కుక్ అవుతుంది అని చెప్పి. సో ఇండస్ వ్యాలీ ట్రైప్లై ఏంటి అంటే మొత్తం మన కడాయి అంతా కూడా చాలా ఈవెన్ గా కుక్ అవుతుంది ఫుడ్. దీంట్లో ఇంకోటి తెలుసా, పటకారతో అవసరం లేదు. సైడ్ హ్యాండిల్స్ నీకు ఇవి హీట్ కావు. అండ్ దీని మీద ఏంటంటే ఒక లిడ్, బయట ఎన్నో వాటికి మంచి ఎంత మంచి లిడ్ చూడు, ఇంత పెద్ద కడాయి ఉందా. సో అండ్ దీని మీద చూస్తే సూపర్ లిడ్. సో దిస్ ఈజ్ ఇండస్ వ్యాలీ కడాయి అన్నమాట. ఎంత బాగుంది చూడండి. సో ఇప్పుడు దీని గురించి మాట్లాడకంటే ముందు మనం ఫస్ట్ అసలు వీళ్ళ ప్యాకేజింగ్ దీని గురించి మాట్లాడదాము. ఎంత బాగుంది చూడు, మంచి బబుల్ ర్యాప్ ఇచ్చేసి మన ప్రోడక్ట్ ఏదైతే ఆర్డర్ చేసుకున్నామో అది గ్లాస్ కానివ్వండి, స్టీల్ కానివ్వండి, ఏవైనా కూడా చాలా నీట్ గా మనకి ఇంటికి కొరియర్ చేస్తున్నారు. సో ఇలాంటి బబుల్ ర్యాప్ పెట్టేసి నీట్ గా ప్రొవైడ్ చేస్తారు అనమాట. ఎస్, సో దీంట్లో చూస్తే మనకి యూజర్ మాన్యువల్స్ ఉన్నాయి, సో వారంటీ కార్డ్స్ ఇవన్నీ ఉన్నాయి అనమాట. సో అట్లా ఇప్పుడు మనం స్టీమర్ కూడా అన్బాక్స్ చేద్దాం. సో ఇందాక చూసిన ఫస్ట్ ప్రోడక్ట్ ఇదే అనమాట, ఈ స్టెయిన్లెస్ స్టీమర్. ఇది 22 సెంటీమీటర్ అనమాట ఇది. సో దీంట్లో బేసిక్గా ఏంటి, మనం ఈ స్టీల్ వాడడానికి కారణం ఎందుకు వాడాలి అనుకుంటే ఇవన్నీ కూడా టాక్సిన్ ఫ్రీ ఉంటాయి. సో ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ఉండవు ఈ మెటీరియల్. సో మనం ఎంత హీట్లో మనం ఫుడ్ అనేది బాయిల్ చేసినా కూడా మనకు ఆ కెమికల్స్ రిలీజ్ కావు. సో కెమికల్స్ రిలీజ్ కాకుండా ఫుడ్ అనేది మనం అంటే హెల్దీ ఫుడ్ తినచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనం తింటున్న వెజిటేబుల్స్ లో వాటిలో వీటిలో మందులు వేసే పండిస్తున్నారు. మళ్ళీ మళ్ళీ వీటిలో కెమికల్ కోటెడ్ బాండిల్ వెజిల్స్ లో వేసుకుంటే అది ఇంకా డబల్ యాడ్ చేసినట్టు. సో మనం ఎట్లా వెజిటేబుల్స్ రాగానే ఇంట్లో 5-6 టైమ్స్ వాష్ చేసుకుంటాము. సో అట్లా ఏదో మన సాటిస్ఫాక్షన్. సో అట్లా దీంట్లో వేస్తున్నాము, ఒక హెల్దీ ఫుడ్ తినచ్చు అని మనకు తెలిసినప్పుడు వై డోంట్ వి షిఫ్ట్ టు స్టీల్ అనమాట. సో అట్లా ఆర్డర్ చేసుకున్నాం మేము. సార్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, దీని గేజ్ కూడా ఎంత మంచిగా చూడండి. అండ్ మెయిన్ ఫీచర్ ఏంటి అంటే ఈజీ టు క్లీన్. సో ఎలాంటి దీనికి స్టెయిన్స్ అంటాం అనమాట. సో ఒకసారి కుక్ చేసుకున్నాక వెంటనే దీనికి అడిగేసుకోవచ్చు చాలా ఈజీగా. దీంట్లో ఏంటి, ఇప్పుడు మీకు స్టీమ్ అంటేనే మనకి హోల్స్, మనం కింద దాంట్లో మంచిగా వాటర్ పోసేసుకొని ఇది పెట్టేసుకుంటే పైన వీటిలో పైన వేసేసి మనం పాస్తా గ్లాస్ లిడ్ అనమాట. పాస్తా అంటే చేసుకోవచ్చు, అంటే మన పాస్తాని ఉడికిస్తాం కదా. సో ఇవి దీంట్లో వేసేసి ఉడికేయచ్చు. దాని తర్వాత వెజిటేబుల్స్ అనేవి అన్ని మల్టీపర్పస్ బేసిక్ చెప్తా. సో ఇది ఎందుకు అని అంటే మనకి కింద వేరే దాంట్లో ఏదన్నా వేసుకొని ఒకే స్టవ్ మీద 3 స్టవ్లు పెట్టే కంటే మనం సాంబార్ ఉంది, సాంబార్ వేసుకోవడానికి వెజిటేబుల్ ఉడికించుకోవాలి, సపరేట్ కుక్కర్ లో ఉడికించుకొని ఎగ్జాక్ట్లీ కింద పప్పు వేసేసుకోవచ్చు వాటర్ వేసి, ఇదే మూత పెట్టి అదే ఆవిరికి పైన వెజిటేబుల్స్ కూడా ఉడుకుతాయి. అదేనా ఆ పైన మనం శ్రీత అప్పుడప్పుడు స్వీట్ కార్న్ పడుతుంది కదా, సో అట్లా కార్న్ వేసేసాం అనుకోండి, పప్పు ఇక్కడ పైన పప్పు పైన వెజిటేబుల్స్ ఆ పైన స్వీట్ కార్న్, మల్టీపర్పస్. రేపు అందుకు అలెక్కి ఇష్టమైన ఆలు కూడా వేసుకో. ఆలుకి ఇంకా ఇలాంటి స్టీమ్ తగిలితే మంచి దమాలు వస్తుంది. ఇంకోటి డైరెక్ట్ వాటర్ లో మనం వెజిటేబుల్స్ వేసి కుక్ చేస్తే అన్ని విటమిన్స్ వెళ్ళిపోతాయి అంటారు కదా. సో ఇలా వేసుకుంటే మనకి కాబట్టి విటమిన్స్ కూడా లాస్ అవ్వవు. సో అయితే రేపు అలేఖ్య దమ్ ఆలు, తర్వాత అర్చన మామిడికాయ పప్పు. ఓకే సో అట్లా
సో ఈ ప్రోడక్ట్ లింక్స్ ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉంటాయి, వెళ్ళి చెక్ చేయండి. మీకు కూడా కావాలనుకుంటే ఇండస్ వ్యాలీ వెబ్సైట్కి వెళ్ళిపోయి ఆర్డర్ చేసుకోండి. సో ఇవే కాదు, ఇంకా కిచెన్ ఐటమ్స్ అయితే ఇంకా ఎన్నో వెరైటీస్ లో ఉన్నాయి. మీరు కూడా మీ కిచెన్ ని హెల్తీ యూటెన్సిల్స్ తోని ఫిల్ చేసుకోండి. మరి ఆర్డర్ చేసుకోవడం బెనిఫిట్స్ చెప్పచ్చు కదండి. ఓకే, సో ఇందాక అన్ని మనం అంటే ఒక పాయింట్ మధ్యలో గ్యాప్ ఇచ్చినాం కాబట్టి ఇప్పుడు చెప్పేద్దాము. ఫస్ట్ థింగ్ ఈజీ టు క్లీన్, సెకండ్ థింగ్ టాక్సిన్ ఫ్రీ, థర్డ్ థింగ్ ఎలాంటి కెమికల్స్ ఉండవు, హెల్దీ ఫుడ్, దాని తర్వాత బిల్ట్ ఇన్ క్వాలిటీ. సో క్వాలిటీ అనేది ఎంత బాగుంది చూడండి. తర్వాత ఫోర్త్ ఏంటి అంటే మన ట్రైప్లై. సో దీంట్లో 3 లేయర్స్ ఉంటాయి కాబట్టి ఫుడ్ అనేది చాలా ఈవెన్ గా కుక్ అవుతుంది. సో దీంట్లో మనం చూస్తే లోపలంతా కూడా స్మూత్ గా ఒక టెక్స్చర్డ్ వాల్స్ ఉన్నాయి, చూసారా మీరు కడాయిలో? ఈ టెక్స్చర్డ్ వాల్స్ ఏం చేస్తుంది అంటే మంచిగా హీట్ అయ్యి ఈవెన్ గా హీట్ అయ్యి మన ఫుడ్ అనేది చాలా మంచిగా కుక్ చేస్తుందట. సో అదొక అడ్వాంటేజ్. అండ్ లిడ్స్, ఈ లిడ్ విత్ హ్యాండిల్స్ ఉంటాయి కదా, ఇవి ఎక్కడ దొరుకుతాయి మనకి? ఈ మూత పెడతారు, ఆ మూత తీయడానికి బట్టలు పట్టుకాలు ఏమో వాడతారు, మన చేతులు కానీ అవి కాలే. సో ఇవి తీసుకున్నాం అనుకో, పెట్టి ఉప్మా కలపండి ఒకసారి, అయ్యా కలుపుతున్నా అంటే కలిపేయచ్చు. సో అదే. దాని తర్వాత హ్యాండిల్స్, మంచి లాంగ్ హ్యాండిల్స్, సో దట్ మనం కింద ఫ్లేమ్ ఉన్నా కూడా చేయికి తగలకుండా సెగ తగలకుండా ఇట్లా లాంగ్ హ్యాండిల్స్ అన్నమాట. సో ఇప్పుడే మీరు టెస్ట్ చేయబోతున్నారు, ఇప్పుడు ఉప్మా చేస్తారు కాబట్టి చూడండి ఎంతవరకు. దీంట్లో మనం ఉప్మా చేసుకోవాలి, మన ఫ్యామిలీకి సరిపోయేంత సైజ్ ఇది. బెస్ట్ అసలు. ఊరికే ఇబ్బంది పడకుండా పెద్ద పెద్ద గిన్నెలు పెట్టే బదులు ఒక కడాయి. ఎంత ఆలోచిస్తున్నాం మన గురించి. అసలు చూసావా, మనం ఎంత ఈజీగా ఉప్మా వేసేద్దాము 10 నిమిషాల్లో. అంటే శ్రీకాంత్ వచ్చి మళ్ళీ దాన్ని ఉప్మాని కూడా కాంప్లికేట్ చేసిండు. వెజిటేబుల్స్ వేయండి, అవి వేయండి, ఇవే వేయండి అని. అంటే కిచెన్ లో తక్కువసేపు ఉంటే ప్రాబ్లం కదా, అందుకని కొంచెం టైం వేయించండి. పోనీలే టేస్ట్ కిచెన్ లో తక్కువసేపు ఉంటే అసలు ఏం చేస్తారే అనే ఫీలింగ్ వస్తుంది. అందుకని కిచెన్ లో ఉండి రోజు చేస్తున్నప్పుడు రోజు వీడియో కిచెన్ లో ఉండి చపాతీలు చేసి కష్టపడాలి. మీరు యాక్టింగ్ నేర్చుకోవాలి. కిచెన్ నుంచి బయటకు వచ్చి అందరు ఉన్నారా చూసుకోవాలి. ఫస్ట్ అందరు హాల్లో చూసుకొని ఇట్లా నీళ్ళు తీసుకొని బయటకు వచ్చి అప్పుడు కానీ వీళ్ళు చేసిన ఉప్మాకి ఇంత ఓవరాక్షన్ చేసిర్రు అనుకుంటారు. అంతే అనుకుంటారు. నేను యాక్టింగ్ చేయమంటే మాకు యాక్టింగ్ చేయము, మేము న్యాచురల్ గా వస్తేనే అన్నారు. మీకు న్యాచురల్ రావాలంటే ఏం చేయాలి? ఇలాంటి పని పెట్టాలి. అందుకే లీవ్ పెట్టాను. మేము అట్లా మీరు అన్నట్టు ఇట్లా ఇట్లా చిలకరించుకుంటూ వస్తే అంతే అనుకుంటుంది. ఎన్నోసార్లు ఇలా ఇలా చేసి పడేసి వీళ్ళు ఇంకా ఇట్లా వేస్తున్నారు. ఉప్మా ఇట్లా చేయొచ్చు కదా చేస్తారు. దీని కళ్యాణి వంకాయ అంటారు, నాకు పెళ్ళైనాక తెలిసింది. అంతకు ముందు ఇది నేను కళ్యాణి వంకాయ అంటారో తెలీదు. నీకు తెలుసానే? తెలుసు, మేము చేసుకుంటాం. పేరు మీరు ఇంకేమంటారు కదా, మీరు మీ లాంగ్వేజ్ పొడుగు వంకాయ అంటారు. వీళ్ళిద్దరికి ఎప్పుడు ఏదో గొడవ అవుతుంటది. కొన్ని మాటలు, కొన్ని వర్డ్స్ ఏమో అలాగే ఒకలాగా. మా నిజామాబాద్ లో, మా షాద్నగర్ ఇట్లా అంటుంటారు. వదిలేనేమో మేము ఇట్లా కాదు, మేము ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నాం, మేము ఇక్కడ ఉన్నాం, మా అమ్మమ్మ వాళ్ళ మా అన్నమ్మ వాళ్ళ భాష ఇట్లా అంటారు. అక్క మీరు తీసుకురండి అంటే ఏమంటారు? అక్క తీసుకురండి అదే మేము తొలకరండి అంటాం. వీళ్ళు పిలుచుకొని రండి అంటారు. పిలుచుకరా, తీసుకురా, తొలకరా, వాయమ్మ 3 తెలంగాణ భాషలే. తర్వాత మొన్న ఏదో మాట అన్నారు మీరు, పడతలు పట్టలేదు. అసలు నాకు అర్థమే కాదు ఏంటంటే అది ఏమంటే లాస్ట్ యూటిలైజ్ డే అంటే పడతలు పడ్డం అంటే ప్రాపర్ అయిందంట, యూటిలైజ్ అయింది అని. అది ఈ అక్కడ నుంచి ఆ వర్డ్ మరి నువ్వేమంటావు? చెప్పవే, నువ్వేమంటావు? యూటిలైజ్ అంటారా? ఇంగ్లీష్ వర్డ్ యూజ్ చేస్తారా? యూటిలైజ్ తెలంగాణ భాషలో చెప్పాలి. ఏమంటారు మరి? నేను ఎప్పుడు అంత పెద్ద యూటిలైజ్ అయినా కదా. లైక్ నిజామాబాద్ లో ఏమంటారు చెప్పు, పడతలు పడిందంటే మొత్తం రోజు న్యాయం చేసినామంటారు. న్యాయం చేసినా రోజుకి అని అంటారు అంతే. ఆఫీస్ పోకుండా బయటకు పోతే న్యాయం చేసినా అంతే. రోజంతా న్యాయం చేసినాం. న్యాయం అన్యాయం మనం మేము పడతలు పడ్డది అంటాం. వీళ్ళు మనం గలీజ్ అంటే వీళ్ళు షవ్వ అంటారు. అన్ని విచిత్ర పదాలు వాడుకొస్తే మళ్ళీ ఏమంటే నువ్వు యూఎస్ నుంచి వచ్చినట్టు. యూఎస్ నుంచి బిఎన్రెడ్డి ఫ్లైట్ లేదమ్మా, నేను నిజామాబాద్ పక్కా తెలంగాణది. మా పెళ్లి చూపులు అక్కడే యూఎస్ లో. ఒకటి ఏంటంటే చిన్న రిగ్రెట్ ఉండిపోయింది మాకు. పెళ్లి చూపులకు పోయినప్పుడు సిరిని అవ్వలేకపోయినా, టైం లేకుండే. సిరిని వెళ్దాం అనుకున్నాం కానీ యాక్చువల్లీ నార్త్ క్యారోలినాలో అయింది పెళ్లి చూపులు. డాలస్ లో. ఇప్పుడు ఉప్మా అయింది. ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టాలు. ఇక్కడ మా ఇంట్లో మా అన్నకి, మా అమ్మకి ఏమో సన్నరవ్వ ఇష్టం. మీకు? సిరికి అన్నకేమో సన్నరవ్వ ఇష్టం, అంటే బొంబాయి రవ్వ.
నీకేమి ఇష్టం? నాకు ఉప్మానే ఇష్టం లేదు. ఉప్మా ఏమి మీకు? గోధుమ రవ్వ. నాకు సన్న రవ్వ అసలు నచ్చదు. నాకు గోధుమ రవ్వ. ఆ గోధుమ రవ్వలో మీడియం రవ్వ. దొడ్డు రవ్వ అంటే విషయం, మీరు గోధుమ రవ్వ, మేము దొడ్డు రవ్వ. దొడ్డు రవ్వ అంటే గోధుమ రవ్వలో గోధుమ రవ్వలో దొడ్డు రవ్వ ఉంటది, మీడియం రవ్వ ఉంటది, గోధుమ రవ్వలో 3 రకాలు ఉంటాయి. మేము ఇట్లా పోయి ఇది దొడ్డు రవ్వ కావాలా నేను కిరాణా షాప్ లో పనిచేసినట్టే చెప్తాను ఇప్పుడు అంటే బొంబాయి రవ్వలో 3 రకాలు ఉంటాయి. గోధుమ రవ్వ. గోధుమ రవ్వలో 3 రకాలు ఉంటాయి. ఇది నేను తెచ్చేదేమో మీడియం రవ్వ. దీంట్లో సన్న ఉంటుంది, దీంట్లో లావు ఉంటుంది, దొడ్డు రవ్వ ఉంటుంది. అంతా ఉంటాయా? గోధుమ రవ్వలో దొడ్డుది ఇవ్వండి అంటాం. బేసిక్ గా ఉప్మా ఇష్టం లేని వాళ్ళు ఆ రవ్వల గురించి పట్టించుకోలేండి. సో అట్లా మేము ఈ ఉప్మా రవ్వ కానీ నిజం చెప్పాలంటే నేను మొత్తం ఇన్నిసార్లు ఉప్మా ఇక్కడ తిన్నా ఫస్ట్. వారానికి ఒకసారి కంపల్సరీ. అంటే మనం టిఫిన్స్ ఎక్కువ చేస్తాం కాబట్టి ఈ రోజు ఏం చేయాలో తోచకపోతే ఉప్మా ఏదో వారంలో ఏదో ఒక రోజు ఓపిక ఉండదు, ఆ ఓపిక 2 రోజు ఉప్మా వస్తుంది. అండ్ ఆల్సో మేము బయటికి వెళ్ళేసి వచ్చి అలసిపోతే ఇంకా లాస్ట్ ఆప్షన్ ఉప్మా ఇస్తున్నాం బాండే అని అత్తయ్య. సో చూడండి ఇది వచ్చింది ఇక్కడ. ఏంటి దీని పేరేంటి? చిట్టమ్మనా మా పేరు పుట్టమ్మ. చిత్రం. చిట్టం. వీళ్ళ అమ్మ పెట్టింది, దీని పేరు చిట్రం అంట, దీని పేరు పొట్రమట. చిత్రం పొట్రం అని పెట్టినాను. ఇది నీకు మేకప్ వేసిందంటే ఇప్పుడు ఇంకా ఏం చేసావు? మేకప్. బ్లష్ బ్లష్ పెట్టిందండి. బ్రష్ చేసి బొట్టు పెట్టింది. అంటే ముఖం క్రీమ్ ఉండేది, దాన్ని పింక్ పడేసింది ముఖాన్ని. ఓ మై గాడ్. ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు సీత ఇవి? ఆ నూనె. ఆ? నూనె. నూనెరా? స్నానం కోసం అదే నూనె వాసన వస్తుంది. జుట్టు నూనె పెట్టిందే. సిరి వాళ్ళ పాప కోసం అలవాటు చేసుకుంటుంది. బాగా సిగ్గుపడ్డావులే. తీసుకో. రైట్, ఉప్మా ఆకలిస్తుంది కదా. చాలా. సో ఇవాళ అయితే వెజిటబుల్ ఉప్మాలో మేము కళ్యాణి వంకాయ ఇస్తున్నాం, క్యారెట్ ఇస్తున్నాం, టమాటో, ఆలు, ఆనియన్ అండ్ బీన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు. కొత్తిమీర మర్చిపోయిందా? అల్లం మర్చిపోయింది. అల్లం తురిమేస్తున్నాం. అంటే జస్ట్ ఇవాళ మా డిన్నర్ చూపిస్తున్నాం అంతే. కరివేపాకు వేసానా? పోపులేదు వేసే ఒక నువ్వు వస్తానంటే నేను వద్దంటే సినిమా అంటే చూడ ఏనా వేసేనా? వేసే మంచిగా బాగా చూడు, కిందికి వెళ్ళి పెంచుకొని వచ్చింది మన కోసం. మేము ఇద్దరం కిచెన్ లో వంట చేస్తున్నామంటే సగం సేపు మొహాలు ఇలా పెట్టుకొని అలా పెట్టుకొని తిట్టుకుంటూ జోక్ అనుకోండి. అలాగే ఇండైరెక్ట్ గా అనాల్సిన అనేస్తుంది కదా. ప్లీజ్ అక్క, అసలు మా అక్క కనిపిస్తుంది కానీ ఆమె డైలాగ్ చూస్తే మాత్రం భారీ భారీ కాదు. ఇందాక ఏదో విషయంలో బాపు ఏదో అంటుంటే బాపూజీ ఏం కాదు, గాంధీ ఏం కాదు అంటుంది. ఇట్లాంటి చేస్తుంది అసలు రోజు కంపల్సరీ ఒక ఫైట్ ఉండాల్సింది, అంటే కామెడీ ఫైట్ లే. మళ్ళీ అర్చనక్క ఫ్యాన్స్ అసెంబ్లీ హియర్ అంత సీన్ లేదులే, అడ్వర్టైజ్మెంట్ కోసం కాదు, గడ్డ ఇచ్చిన ఒక్కరే అటు ఇటు ఊపుతున్నా. సో అది హీట్ రెసిస్టెంట్. మామే కనిపెట్టేసారు చూసారా. మేము దాన్ని ఎలా వాడుతున్నామో చూపించేస్తున్నారు మీకు అంతా. ఆనియన్స్ పచ్చిమిర్చి చేసుకున్నాం కదా, క్యారెట్, టమాటో, ఇవన్నీ వేసేసి నార్మల్ ఉప్మా లాగా వాటర్ వేసేసుకుని మేమైతే 1:2 రేషియో స్టవ్ వేసేయడమే. సాల్ట్ మర్చిపోకండి, సాల్ట్ ఒకటి వేసుకోవాలి. అది మర్చిపోతే ఉప్మా అసలు ఏముండదు. అన్నేసి చూడు నన్నేసి చూడు అంటారు. ఇప్పుడు వీడియో తీసుకుంది కెమెరామాన్ అలెక్యతో అర్చన. ఇద్దరు మాట వేస్తాం కదా, అన్నీ వచ్చు, దానికన్నా వచ్చు నాకన్నా వచ్చు. కానీ మళ్ళీ అలెక్కి చేయాలా, అలెక్కి అది ఇద్దామా, అలెక్కి ఉప్పు సరిపోతుందా, అలెక్కి అట్లా డిస్కస్ చేసుకుంటాం. అది కూడా అక్క ఎంత వేయాలా, అక్కడికి ఏది చేస్తున్నా సరే అక్క ఎంత వేద్దామా, అట్లా మంచిగా డిస్కస్ చేసుకుంటాం చేస్తామన్నమాట. మేము ఇద్దరం కిచెన్ లో ఉన్నామంటే ఫుల్ ఫన్. అత్తయ్య అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది కూర్చొని ఇక్కడ. ఏమి ఇద్దరు నిజంగా కూడా చాలా మంది అంటారు తెలుసా అక్క, మా మమ్మీ వాళ్ళు అంటారు
సొంత అక్క చెల్లెలు కొట్లాడినట్లే కొట్లాడతాం మనం. కానీ ఏది సీరియస్గా తీసుకోము, ఏదో జోక్గా అనుకుంటాం, వదిలేస్తాం అక్కడితోటి. ఎందుకంటే ఆ టైంకి మాట్లాడుకుంటూ చేస్తే పని అయిపోతుంది నా ఫీలింగ్ అంతే. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే పని తెలియదు అంతే. ప్రతి దాంట్లో కూడా నేను నైట్ మేము క్లీన్ చేసుకుంటే కూడా ఇద్దరం మాట్లాడుకుంటూ క్లీన్ చేసుకొని కరెక్ట్ టైంకి ఇద్దరం ఒకరు పడుకోవడానికి వెళ్ళాలి, కానీ ఒకరు ముందు ఒకరు వెనకాల అస్సలు ఉండదు. సో అప్పటి నుంచి నేను ఏం చేస్తున్నాను అనుకుంటారు అక్క అందరూ. నేను అక్కకి కొంచెం హెల్ప్ చేస్తున్నాను, కూరగాయలు కడిగడం అండ్ రవ్వ పోయడం ఇలాంటి చిన్న చిన్న హెల్ప్ చేస్తా అంటది అలేఖ్య. ఒక్కొక్కసారి నాకు ఓపిక లేనప్పుడు ఆమె మొత్తం చేస్తుంది, ఆమెకు ఓపిక లేనప్పుడు నేను మొత్తం చేస్తా అట్లా. కానీ ఇద్దరం మాత్రం అంటే కామన్గా ఆల్మోస్ట్ సేమ్ చేస్తాం వంటలు. అండ్ అక్కయ్యవి చేస్తుంది చాలా మటుకు. సో నాకు ఇంకా అంత అలవాటు కాలే కాబట్టి చేస్తుంటా. మొత్తానికి ఇన్ని డిస్కషన్స్ తర్వాత ఉప్మా అయిపోయింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.